హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఎప్పుడైనా రసమలై కేక్ తినింటారు, రసమలై స్వీట్ తినింటారు, బట్ రసమలై కుకీస్ తిన్నారా? ఒకవేళ తినకపోయినా, టేస్ట్ చేయకపోయినా ఈ రెసిపీ చూసి చేసేయండి. యమ్మీ యమ్మీ రసమలై కుకీస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. యాజ్ ఏ హోమ్ బేకర్గా అయితేనేమో మీకు బిజినెస్ లెవెల్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. లేదు అంటే టేస్టింగ్ పర్పస్ పిల్లలకైనా పనికొస్తుంది. ఓకేనా? ఇంకా ఆలస్యం ఎందుకు, రెసిపీ చూసేద్దాం. ఇక్కడైతే నేను రెసిపీలో అన్ని మెషర్మెంట్స్ అన్ని ముందే మెన్షన్ చేసేసానండి. కంగారు లేకుండా మనకి రెసిపీ చేసేటప్పుడు ఏది ఎంత వేసానో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను. బట్ మీకు ఇంకా క్లియర్గా ముందే తెలిసిపోద్ది కాబట్టి అక్కడ మెన్షన్ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ మిల్క్ అయితే తీసుకోవాలండి. ఇందులో వచ్చేసి మనకి ఫ్లేవర్ అనమాట మెయిన్ థింగ్ ఈ రసమలై కుకీస్లో వచ్చేసి ఇదే ఇంపార్టెంట్ అనమాట. కాకపోతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల బదులు 1 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకోండి, లేదా 2 టేబుల్ స్పూన్లు అయినా పర్వాలేదు. కానీ దీన్ని కలర్ కానీ తర్వాత ఎసెన్స్ కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ మిల్క్లో యాడ్ చేయడము. 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ అయితే నాకు పట్టలేదండి, 1 టేబుల్ స్పూన్ సరిపోయింది. సో మీకు ఎసెన్స్ తర్వాత కలర్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ 2 మాత్రం బ్యాటర్లో యాడ్ చేసుకోండి, మిల్క్లో కాకుండా. ఎందుకు ఇక్కడ యాడ్ చేశానంటే మర్చిపోకుండా ఉంటాం, లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అని ఒక చోటు ఉంటాయని కలిపేశాను. యాక్చువల్గా అయితే వింటర్లో అయితే 2 టేబుల్ స్పూన్స్ పడతాయి, కానీ ఇప్పుడు ఇది సమ్మర్ కదండి, అసలు బటర్ అయితే మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఎక్కువ పాలు పట్టలేదు. ఇది ఒక్క పాయింట్ అయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసిన మిస్టేక్ మీరు చెయ్యొద్దు అని చెప్తున్నాను. లేదు అంటే నేను ఇంత కలిపేశానని మీకు అవాయిడ్ చేసైనా చూపించవచ్చు, అది నా ఉద్దేశం కాదు. మీకు అందరికీ తెలుసు. నేను ఇక్కడ వెయిట్ ప్రకారము చూపిస్తున్నాను, తర్వాత కప్స్ ప్రకారము చూపిస్తున్నాను. 1/2 కప్ షుగర్ వచ్చేసి 70 గ్రామ్స్ వచ్చింది. షుగర్ కాదు, అది షుగర్ పౌడరు. ఓకేనా? బటర్ వచ్చేసి 100 గ్రామ్స్ ఒక 1/2 కప్కి వచ్చింది అనమాట. ఇది అన్సాల్టెడ్ బటర్ అండి, సాల్టెడ్ అయితే కాదు. మీ దగ్గర సాల్టెడ్ బటర్ ఉంటే మాత్రం కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే సాల్టీగా ఉన్నా కూడా మనకి ఇలాంటి కుకీస్లో అంత బాగోదు. అన్సాల్టెడ్ బటర్ ఉంటేనే ప్రిఫర్ చేయండి. ఓకేనా? ఇంట్లో ఉన్నది వాడుకోవచ్చు అంటే డెఫినెట్గా మంచిగా ఇంట్లో చేసిన వెన్ననైతే వాడుకోవచ్చు అనమాట. 100 గ్రామ్స్ బటర్లో కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే షుగర్ని పౌడర్ చేశాం కదా అని అలాగే కలిపేయొద్దు, ఖచ్చితంగా జల్లించాలన్నమాట. మీకు చూడండి ఇంత పౌడర్ లాగా కనిపిస్తున్నా కూడా లాస్ట్ ఒక 3-4 గ్రాన్యూల్స్ అన్నా కనిపిస్తాయి అన్నమాట. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి, మన కుకీస్ మంచిగా రావడానికి ఖచ్చితంగా అయితే జల్లిచ్చేసేయాలన్నమాట. ఈ 2 బాగా మిక్స్ అయ్యేలాగా బీటర్తో అయినా బీట్ చేయొచ్చు, అంత అవసరం లేదు. సో నేను ఇక్కడ విస్కరే వాడాను అనమాట. ఈ 2 కూడా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం మిల్క్, మైదా యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బేకింగ్ రిలేటెడ్ చాలా అంటే చాలా వీడియోస్, లైవ్స్, షార్ట్స్ అన్ని రకాలుగా పెడుతున్నానండి. నా ఎఫర్ట్ అంతా మీకు షార్ట్ వీడియోస్ చూసినా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటైతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బటర్ వచ్చేసి సమ్మర్ కదండి, చాలా లూజ్ అయిపోయింది అనమాట. సో నేను షుగర్ యాడ్ చేసినాక మంచిగా ప్లఫీగా అయ్యేంత వరకు ఒకసారి విస్కర్తో బాగా ఒక 2-3 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇలాచీ పౌడర్, మైదా, ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న మిల్క్ ఉన్నాయి కదా, అవసరం ఉన్నంత వేసుకుంటే సరిపోతుంది డవ్లో అయితే. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఇది మైదా కలిపిన తర్వాత కూడా చాలా స్టిక్కీగా అనిపించింది అనమాట. ఇంకా మిల్క్ ఎక్కువ పట్టలేదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, నేను స్టార్టింగ్లో రసమలై ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను కదండి, అదేదో మీరు ఇక్కడ బ్యాటర్లోనే యాడ్ చేసుకోండి, మిల్క్లో కాకుండా. రసమలై ఎసెన్స్ ఒకటిను తర్వాత కలర్ 2 కూడా ఇందులో యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం ఫ్లేవర్, ఇంకా కొంచెం కలర్ కూడా ఎన్హాన్స్ అయ్యే అవకాశం ఉంది. సో మిల్క్ అవసరం పడవచ్చు, పడకపోవచ్చు. మిల్క్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడున్న వెదర్ కండిషన్కి ఎక్కువ మిల్క్ పట్టలేదన్నమాట. సో అదొక పాయింట్ అయితే బాగా నోట్ చేసుకోండి. 1 కప్ మైదా అయితే ఇది కూడా కంపల్సరీగా జల్లిచ్చే వేయాలండి, లేదంటే మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే రాదు. ఎందుకు ప్రతిసారి బేకింగ్లో జల్లిచ్చామంటారంటే మనకి ఏరియేషన్ అనేది బాగా ఉంటుందండి. కేక్స్కి కానీ ఇలా కుకీస్కి కానీ మనకి పిండిలో ముద్దగా ఉండకుండా విడివిడిగా ఏరియేషన్ బాగుంటుంది కాబట్టి కంపల్సరీగా జల్లిచ్చే వేసుకోవాలన్నమాట.
సో ఇవైతే మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే కలిపేసుకొని మనం కుకీ లాగా చేసుకోవడమే. ఇలాచి పౌడర్ యాడ్ చేశాను ఇప్పుడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేసి నాకైతే కమెంట్ చేసి చెప్పండి అసలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఎవరికైనా మీకు ఆర్డర్ కావాలి అంటే మీరు ఇదే రెసిపీని నేను లాస్ట్ వరకు మీకు ఫొటోస్, వీడియోలో ఉన్న పిక్స్ ఏవైనా సరే తీసుకొని మీరు స్టేటస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది మేము చేయగలము అన్నట్టుగా. ఆర్డర్ వస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కుదిరితే కుకీ వచ్చేసి 15 to 20 రూపీస్ సేల్ చేసుకోవచ్చు అండి. ఈచ్ కుకీ కాస్ట్ వచ్చేసి. నేను ఇక్కడ సైజ్ కూడా ఈక్వల్గా రావడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాను. సో అది కూడా ఎండ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. నేను మరీ చెప్పేది ఏంటి అంటే, మీకు బేకింగ్లో కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ ఒకసారి అయితే కమెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసినంతలో నేను క్లియర్ చేయడానికైతే చాలా ట్రై చేస్తున్నాను. మీరు కింద నా కమెంట్స్ చదివితే రిప్లై లేని కమెంట్ ఉండదు. మ్యాక్సిమం ట్రై చేస్తానండి నేనైతే. ఎంత బిజీలో ఉన్నా సరే మీ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కొంచెం సపోర్ట్ చేయండి, నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. నాకు ఇక్కడ డవ్ వచ్చేసి స్టిక్కీగా, అదే మనకి పిండి వచ్చేసి కొంచెం లూజ్గా అనిపించేసి నేను ఏం చేశానంటే కొంచెం సేపు ఒక 10 minutes అలా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత కుకీ షేప్కి తీసుకొచ్చాను. ఎందుకంటే చూస్తున్నారు కదా చేతికి అంటేస్తుంది అనమాట. ఇలాగైనా చేసేయచ్చు, బట్ ప్రాపర్ స్ట్రక్చర్ మనకి రాదు, కుకీ స్ట్రక్చర్ రాదు. కాబట్టి నేను ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసుకొచ్చి నేనైతే కుకీస్ ఎలాగ చేశాననేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాదాం, పిస్తా, కాజు, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైతే పల్చగా షెడ్ చేసుకోండి. ఎందుకు అంటే అది మనకి పైన అంటించేస్తాము. సో ఎక్కువ థిక్గా ఉంటే బాగోదన్నమాట. ఈ విధంగా టేబుల్ స్పూన్ తీసుకొని అన్నీ ఒకే సైజులో రావడానికైతే మనకి ఇది ఒక టిప్ బాగుంది. టేబుల్ స్పూన్ సైజు అన్ని కుకీస్ ఈక్వల్ సైజ్ వస్తాయన్నమాట. సో ఈ విధంగా చేత్తో సింపుల్గా ఒత్తేసుకొని డ్రై ఫ్రూట్స్లో అద్దేసుకొని మనము బేకింగ్ ట్రీకి ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టానండి. నేను ఇక్కడ ఎలాంటి పార్చ్మెంట్ పేపర్, బటర్ పేపర్ అయితే వేయట్లేదు. కాకపోతే మీరు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఇక్కడ వీటిని ఈ విధంగా టేబుల్ స్పూన్ మెజర్మెంట్ లాగా తీసుకొని ఈక్వల్గా వచ్చేలాగా చూసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం చూస్తే నాకు ఒక 16 కుకీస్ అయితే వచ్చాయండి. సో మీరు ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. లేదు మాకు ఇంకొంచెం సైజ్ చిన్నగా కావాలి అంటే కొంచెం చిన్నగా అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే బేకింగ్ టైం కూడా మారిపోతుంది. ఇక్కడ నేను 20 minutes పెట్టాను కదా, మీకు 10 minutes సరిపోతుంది అనమాట. ఈ విధంగా కుకీస్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అయితే 10 minutes పెట్టండి. నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 hour అయినా పెట్టండి. మనకు అందులో ఉన్న బటర్ ఇదంతా కుకీ అంతా మంచిగా స్టేబుల్గా అయిపోతుంది అనమాట, అంటుకోకుండా. ఇప్పుడైతే మన కుకీస్ చేయడం అయితే అయిపోయింది. ఆల్రెడీ నేను దీన్ని ఫ్రిడ్జ్లో అంటే డీప్ ఫ్రిడ్జ్లో 10 minutes పెట్టడానికి తీసుకెళ్తున్నాను. ఆ లోపైతే నేను ఓవెన్ని ప్రీహీట్ చేశాను అనమాట. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాను. ఇక్కడైతే బోత్ రాడ్స్ ఆన్ 150 degrees దగ్గర పెట్టాను. ఒక 10 minutes అయితే ప్రీహీట్కి పెట్టేసుకున్నాను. ఈ లోపు మన కుకీస్ ఫ్రిడ్జ్లో కూడా మంచిగా స్టిఫ్గా స్టేబుల్గా తయారవుతాయి. ఈ లోపు ఇక్కడ ప్రీహీట్ కూడా అయిపోతుంది ప్యారలల్గా. సో ఇలా డైరెక్ట్ డీప్ ఫ్రిడ్జ్ నుంచి అయితే తీసుకొచ్చేసి నేను ఏం చేశానంటే ఓవెన్లో పెట్టేశాను. బోత్ రాడ్స్ ఉండాలండి కుకీస్కి అయితే. నేను ఇక్కడ 150 degrees పెట్టాను కదా, మీరు 160 వరకైనా పెట్టుకోవచ్చు. ఒకరొకరు ఓవెన్ ఒక్కొక్కలాగా పనిచేస్తుందండి. నేను అందరిది ఒకే స్టైల్లో చేస్తే మాత్రం ఒక్కోసారి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ ఓవెన్ టెంపరేచర్స్ని బట్టి మీరు సెట్ చేసుకోండి. ఈ విధంగా అయితే కుకీ ట్రేని నేను ఓవెన్లో సెట్ చేసేసి 20 minutes అయితే పెట్టానండి బోత్ రాడ్స్ ఆన్లో. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. బట్ కుకీస్ కానీ ఇవి మనం ఓవెన్ నుంచి తీయగానే మెత్తగా అనిపిస్తాయి. బట్ కొద్దిసేపు కూల్ అయిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే తీయగానే ఇది కుక్ అయిందా లేదా అనేది మనకి కొంచెం అర్థం కాదు. బట్ ఓకే, 20 minutesలో అయితే పక్కా బేక్ అయిపోతాయండి, దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ బేకింగ్ పౌడర్, సోడా ఏవి వాడలేదు. జస్ట్ మిల్క్, ఫ్లేవర్, రసమలై ఎసెన్స్ వేసాను అంతే. అసలు ఎంత బాగా అనిపించాయంటే నాకు, అసలు నేను చేసిన ఈ కుకీస్ బిస్కెట్లా, మనకు చిన్నప్పటి నుంచి ఒకటి ఉంటుంది కదండి మైండ్లో, బిస్కెట్స్, కేక్స్ అంటే బేకరీస్ బయటే కొంటాము, ఇంట్లో ఎలా చేస్తారు అన్నట్టుగా. ఇప్పుడు ఓవెన్ ఇవన్నీ ఉండేసరికి అయితే నాకైతే చాలా మైండ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే బయట
కొనేవి తినేవి అన్నీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా సింపుల్గా ఈజీగా. సో డెఫినెట్గా అయితే అందరు ట్రై చేయండి, మీ స్టేటస్లో పెట్టుకొని ఆర్డర్ అయితే తీసేసుకోండి. ఈ రోజుకైతే ఇంతేనండి, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.